ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ 6కి మా డాడీ నన్ను నిద్ర లేపేశాడు. ఏ డాడీ సండే కూడా ప్రశాంతంగా పడుకునేవ్వా అంటే పదరా బాబు పొలం వెళ్దాం అన్నాడు. ఆ టైమింగ్ చూసాక మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఈ రోడ్డుని చూస్తే ఉన్న నిద్ర పోయింది. వెళ్తున్న దారిలో మనుషులైతే ఫోన్ చేశారు, పొలం అయితే వచ్చేసాం మీరే రావాలన్నారు. వాళ్ళకి టిఫిన్లు టీలు అయితే నేను పట్టుకెళ్ళి సర్వ్ చేస్తా. అవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా రంగంలోకి దిగిపోయా. ఫార్మింగ్ లో నాకు ఇష్టమైన వర్క్ అయితే ఇదే. ఈ వర్క్ అయితే టూ లేయర్స్ కింద హ్యాండ్ టు హ్యాండ్ టచ్ అవ్వకుండా ఒక కట్ట కింద తయారు చేసి నీటిలో గుంజి అప్పుడైతే పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టేసిన కట్టలను తీసుకొని నాటేస్తాం. ఈ గ్యాప్ లో మా డాడీ పిలిచి ఎరా ఫార్మసీ టైం అయిపోయింది వెళ్ళవని అయితే అన్నారు. నాకు అప్పుడు దాకా ఐడియా రాలేదు. అలా బాధపడుతూ ఇంటికైతే వచ్చేసా. ఫాస్ట్ గా రెడీ అయిపోయి ఫార్మసీకి అయితే వెళ్ళిపోయా. నేనైతే మిత్ర మెడికేర్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా చేస్తాను. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. ఫాస్ట్ గా సెల్లర్ లో బండి పార్కింగ్ చేసి తంబైతే వేసుకోవాలి. తంబేసేదాకా ప్రశాంతంగా ఉండదు నాకు. అమ్మాయిసా తంబేసాను రా బాబా అని అయితే రిలాక్స్ అయిపోయా. సండే లీవ్ ఇచ్చేస్తారు అనుకోని నేనైతే నిన్న చాలా వర్క్ పెండింగ్ లో పెట్టేసా. ఆ వర్క్ చేసుకునేసరికి తల ప్రయాణం తొక్కొచ్చింది. 2 రోజుల నుంచి మా ఫ్రెండ్ అయితే నా బుర్ర తినేస్తుంది. తాటిగారులు కానీ తాటిబూరలు కానీ కావాలని. ఒక చేత్తో జొన్నపొత్తు ఇంకో చేత్తో తాటిగారులు తాటిబూరలతో అయితే యుద్ధాలు చేసింది. ఇంటికి వెళ్ళిపోతున్న గ్యాప్ లో వర్షం అయితే చెతక్ కొట్టేసింది. వీడైతే అరగంట ముందే గేట్ వేసేస్తాడు. ఇంకలా తడుచుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. నా కోసం మా అమ్మ ఫుడ్ రెడీగా పెట్టేసింది. కమ్మగా ఉన్న మజ్జిగ చారులో బెండకాయ ఫ్రై అయితే నంచుకొని తినేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉందమ్మా, రెస్టారెంట్ పెట్టేద్దామన్నాను. నువ్వైతే ఫోన్ పక్కన పెట్టి పడుకోరా ముందా అన్నది. నాకేం చేయాలో తెలియక మూసుకొని ఫోన్ పక్కన పెట్టేశాను. బాయ్ గైస్.